నమస్తే. మీరు చూస్తున్నది సిఆర్‌డిఏ గేటెడ్ కమ్యూనిటీ. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి లొకేషన్ పెదమద్దూరు. సిఆర్‌డిఏ ఓపెన్ ప్లాట్స్ 20 ఎకరాలు మెగా గేటెడ్ కమ్యూనిటీ. 100 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని ఐకానిక్ బ్రిడ్జీల దగ్గరగా, ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా, క్యాపిటల్ పూలింగ్‌కి ఆనుకొని ఉన్నటువంటి లొకేషన్. విజయవాడకి చాలా దగ్గరగా ఉంటుంది. గజం కేవలం 30,000 రూపాయలు మాత్రమే. బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ సార్. గ్రాండ్ వెల్కమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 డాక్యుమెంట్ అనేక ప్రత్యేకతలతో నిండి ఉంది. 2047 నాటికి తలసరి ఆదాయంలో ఏపీని దేశంలో నెంబర్ 1 గా ఉంచడం దీని ప్రధాన లక్ష్యం. $2.4 ట్రిలియన్ ఎకానమీ స్థాయికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లి తలసరి ఆదాయం $43,000 ఉండేలా చేయడానికి ప్రయత్నించనున్నారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో ప్రణాళికలు రూపొందించారు. 10 ప్రధాన లక్ష్యాలు, ఒక విజన్ అన్న సంకల్పంతో దీనిని రూపొందించారు. ఇందులో పేదరిక నిర్మూలన, అందరికీ ఆరోగ్యం, సంపద, సౌభాగ్యం వంటి వాటితో పాటు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం వంటివి ఉన్నాయి. అన్నదాతలకు ఖర్చు తగ్గించుకునే మార్గాలు, మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడం, అన్ని వర్గాలకు ఉద్యోగం, ఉపాధి కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. ఈ డాక్యుమెంట్ లో ఉన్న ప్రధాన అంశాలను చూద్దాం. సమ్మిళిత వృద్ధి, పేదరికం లేని సమాజం అనేది ఒక లక్ష్యం. ఇందుకోసం ఆర్థిక అసమానతలను తొలగించనున్నారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపడతారు. నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధికి పెద్దపీట వేస్తారు. ప్రతి కుటుంబం ఒక వృద్ధి కేంద్రంగా, అందరికీ ఆరోగ్యం, విద్య, స్కిల్, మౌలిక సౌకర్యాలు, విస్తృత ఆరోగ్య సేవలు, బీమా సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. కుటుంబం యూనిట్ గా వారికి ఇంటి స్థలం, మంచినీరు, 24 గంటల విద్యుత్, వంట గ్యాస్, మరుగుదొడ్లు, సోలార్ రూఫ్ టాప్, డిజిటల్ కనెక్టివిటీ, రాయితీపై సౌర విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. బ్యాంకింగ్ సేవలు, రుణాలు, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువస్తారు. రైతుకు వ్యవసాయ ఖర్చులు తగ్గించి వారి ఆదాయం పెరిగేలా చూస్తారు. ఇందుకోసం వస్తు రవాణా ఖర్చులు తగ్గించడంపై దృష్టి సారించనున్నారు. ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయ ఖర్చుల తగ్గింపు, భూమి సారం పెంపు, పంటల మార్పిడి, అధిక విలువ కలిగిన పంటల సాగు చేపడతారు. ఆక్వా క్లస్టర్ల ఏర్పాటు,